నమస్తే సూర్యదేవ లత గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్. ఆ ఐకాన్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే. ఎస్ మేడం, మా డౌట్ ఏంటంటే మేడం, ఎందుకు ఈ కూటమి ఉన్న ఏపీలో ఉన్న కూటమి గవర్నమెంట్ ఎందుకు కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది? ఎందుకు కావాలని టార్గెట్ చేస్తుంది? ఏదైతే లేని లేని కేసులు మళ్ళీ పుట్టించి కావాలని టార్గెట్ చేస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఇవ్వలేక కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అంబటి రాంబాబు గారు అంటున్నారు. అదే వన్ ఆఫ్ ది కేసు ఇప్పుడు జత్వానీ కేసు అని అంబటి రాంబాబు గారు అంటున్నారు. అంబటి రాంబాబు గారు ఏమన్నంటారు, ఈవెన్ జత్వానీ కేసులో ఐపీఎస్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అంబటి రాంబాబు గారు ఇది కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదని అంబటి రాంబాబు గారు అంటున్నారు. సో ఎందుకని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందా, లేకపోతే వాస్తవం ప్రజలకు చూపిస్తుందని అంటారా? ఇక్కడ మనం ఆలోచించేది ఎవరైనా లేడీసేగా. అవును, ఎవరికి అన్యాయం జరిగినట్టే కదా. ఇక్కడ అవును, అంబటి రాంబాబు గారికి ఆ జత్వానీ గారు ఒక లేడీగా కనపడలేదా? ఆవిడ బాధగా కనపడలేదా? ఆవిడ్ని ఎన్ని రోజులు నిర్బంధించి ఆవిడ్ని ఇబ్బంది పెట్టారు? ఆవిడ్ని ఏ రకంగా అవును, హింసించారు? వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ రకంగా బాధ పెట్టారు? అరెస్టులు చేయిస్తామని బెదిరించారు. ఇక్కడ నుంచి వెళ్లి ఢిల్లీ వరకు వెళ్లి తీసుకొచ్చారు కదా. అవును. ఇవన్నీ చేసి ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు ఆవిడ ఒక మహిళని తెలియలేదా? ఇప్పుడు మొన్నటి వరకు ఆ ఎవరైతే భారతిరెడ్డి గారిని మాట్లాడారని చెప్పినప్పుడు అసలు ఇంకా ఏ రకంగా గొంతు చించుకొని మాట్లాడారో చూసాం. అవును. అంటే వాళ్ళ ప్రభుత్వం మహిళలని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, కిడ్నాప్లు ఓకే, చేశారు, ఓకే. అవసరాలు చేశారు. అది కూడా ఒక ఐఏఎస్లతో ఐపీఎస్లతో చేయించే పనులు అవి. ఐపీఎస్లతో చేయించే పనులు అవన్నీ. లేదు. పిఎస్ఆర్ గారికి అసలు ఆయన స్థాయికి ఇలాంటి వాళ్ళతో అంటే ఒక ఆర్టిస్ట్ ఏదో వాళ్ళ ఉద్యోగ రీత్యా వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళ ఆర్టిస్టులుగా ఉన్నారు. వాళ్ళ ఆర్టిస్టులని కూడా నువ్వు బెదిరించి ఆ వాళ్ళతో వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం. సో వాళ్ళని అరెస్ట్ చేయడానికన్నా కంప్లైంట్ కన్నా ముందే మీరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం, కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవ్వకముందే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకోవటం, అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ పెట్టడం, ఏమైనా అర్థం ఉందా? ఒక ఓకే, లేడీని ఇబ్బంది పెట్టడానికి ఇన్ని రకాల ప్లాన్లు, ఇన్ని రకాల ఓకే. ఉచ్చులా. అది ఇంకా చూస్తే ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయాలు అంటే ఆవిడతో కంప్లైంట్ ఇచ్చిన రోజే అరెస్ట్ చేస్తుంటే మీరు అంటానుకుంది ఎన్ని రోజులు పట్టింది? ఇప్పటికి దగ్గర దగ్గర 6 months 7 months 6 months పైన అయిపోయింది కదా. అవును, సో ఇంత సుదీర్ఘ టైం తీసుకొని మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగి ఏం జరిగింది ఏంటి అని అన్ని కూలంకషంగా తెలుసుకున్న తర్వాతే ఇప్పుడు యాక్షన్ జరుగుతుంది. సో ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే ఒకటే విషయం అండి, ఎప్పుడు కూడా ఆయన ఆలోచించేది ఏంటంటే కక్షపూరితంకి వెళ్ళదు, కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. న్యాయం జరగాలనే దాంతో ఆయన పోరాడతారు. కానీ అంటే ఆ న్యాయం జరగాలి కాబట్టి ఆ పర్సన్స్ కి న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. అవి అవును. అట్లాంటి వ్యక్తి ఒక మహిళకి అక్కడ ఇప్పుడు అపోజిషన్ పార్టీలో కూడా అదే అపోజిషన్ కూడా కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష ఒక పార్టీ. మాజీ సీఎం భార్యని ఒక మాజీ సీఎం భార్యని అలా అన్నారనే బాధతో ఆయన సొంత పార్టీ వ్యక్తులనైనా కూడా శిక్షించారు. సో అవును, ఒక నార్మల్ పక్క రాష్ట్రం నుంచి ఏదో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి బతుకు కోసం వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్కడ నుంచి వీళ్ళు కిడ్నాప్ చేసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తామని బెదిరించి వాళ్ళ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించి ఇబ్బందులు పెట్టినప్పుడు, ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టినప్పుడు, సో అమ్మాయి కంప్లైంట్ చేసుకునే అవసరం ఇది వాళ్ళకు ఉండదా? వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక సీఎం గా ఉన్న వ్యక్తి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అవును. అది ఆయన చేస్తే ఏమీ జరగలేదంటాడు. అంబాటి గారికి మహిళల విషయంలో ఎంతటి చిత్తశుద్ధి ఉంది, ఆయన మహిళల గురించి ఏ రకంగా మాట్లాడుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మహిళల మీద గౌరవం లేని వ్యక్తి అంబాటి రాంబాబు గారు. ఏ రోజు మరి మహిళలకు డైవర్షన్ విలువిచ్చిన వ్యక్తి పాలిటిక్స్ కూడా కాదు. చేస్తున్నారని అంబటి రాంబాబు గారు అంటున్నారు. ఇదే కూటమి గవర్నమెంట్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. అట్లాంటి ఓకే, అవసరానికి ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇప్పుడు అటు కేసు నడుస్తుంది, ఇప్పుడు చాలా మంది అరెస్టులు అయి ఉన్నారు. వాళ్ళందరినీ మర్చిపోవడానికి కొత్తవి జరగాల్సిన వస్తే అరెస్టులు చేసుకుంటా పోవాల్సి వస్తే మీరే కదా అవుతున్నారు.
దీన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? సో నువ్వు చెప్తున్నావు ప్రభుత్వం ఏమీ చేయలేదని. మీరు ఏం చేయలేదని మీరు ప్రజల్లోకి వచ్చి చెప్పగలుగుతారు చెప్పండి? నిన్న కాదు మొన్నే మెగా డిఎస్సి ఇచ్చారు. 5 ఏళ్లుగా ఉండి ఒక్క డిఎస్సి ప్రకటన చేయలేకపోయారు. ఒకళ్ళకంటే ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చిన పాపం లేదు మీది. ఈ రోజున 16,347 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇన్ని చేస్తుంటే ఇంకా కంపెనీలు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఏదైతే మాట ఇచ్చారో సూపర్ 6 లో కొన్ని అమలు చేశారు. వచ్చిన కొద్ది రోజులకే ఇవన్నీ కూడా అమలు చేస్తానే వస్తున్నారు. మీలాగా అప్పులు తెచ్చామా, మనం తిన్నామా, 10% వాళ్ళకి ఇదిలించామా అంటే ప్రజలకి ఏదో ఒకటి స్కామ్ల కింద చెప్పి ఏదో స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఒక 10% ఇవ్వడం, మిగతాదంతా వీళ్ళే తినటం, ఇది ఇప్పటి వరకు జరిగినది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అది కాదు. ఇన్కమ్ సృష్టించాలి, ప్రజలకు ఇవ్వాలి, అది ఆయన ఆలోచన. మనం రాష్ట్రంలో మీరు ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు బాబు గారు వచ్చాక అభివృద్ధి గురించి మాట్లాడండి. మీకు మాట్లాడటం చేత కావట్లేదా? అభివృద్ధి మీరు ఏమీ చేయట్లేదని అడగండి చూద్దాం. మీరు ఏ కంపెనీ తీసుకురావట్లేదండి అని అడగండి చెప్దాం. అట్లాంటివి ఏమి పడ్డవి వీళ్ళకి. ఎంతసేపు ఏదో మీరు చెప్పారు చేయలేదని అంటే వీళ్ళు అంత తొందరగా వీళ్ళ చేశారా? నేను మెగా డిఎస్సి నేను అధికారంలోకి వస్తాను, నేను సంవత్సరం ప్రకటిస్తానని చెప్పిన వ్యక్తి 5 ఏళ్ళైనా ఒక్కసారి ప్రకటించలేదు. మనస్సాక్షి అనేది ఉంటే ముందు వాళ్ళని ఆలోచించుకోమని చెప్పాలి. అంతేగాని నోటుకొచ్చినట్టు మాట్లాడినామా? రైతులకు మేలు చేశారా? ఎవరికైనా విద్యార్థులకు మేలు చేశారా? వృద్ధులకు మేలు చేశారా? ఎవరికి మేలు చేశారా? వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళ మూలాన ఎవరికి ఉపయోగమైంది? సొంత నాయకులకు ఉపయోగమైంది, వాళ్ళు దోచుకోవడానికి ఉపయోగమైంది. అంతకుమించి వాళ్ళు ఏం చేయలేదు కదా. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదా? అంబాటి గారు ఎట్లాంటి వ్యక్తి అనేది ప్రజలకు తెలియదా? ఈ రోజున వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటి కళ్ళబుల్లి మాటలు చెప్తే నమ్మేదానికి ఎవరున్నారు చెప్పండి? ఎవరు నమ్ముతారు అసలు? అవును. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ వేరే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఏం చేయడానికి చేత కాక అందుకే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని అబ్బడ్డ గారు అంటున్నారు. దాని పట్ల మీరేమంటారు మేడం? ఆయనని ఒక్కసారి నిన్న కాదు మొన్ననే అనుకుంటే బాబు గారు బర్త్డే జరిగింది. అవును. ఆ రోజున పార్టీలకు అతీతంగా ఆయన విలువేంటనేది చెప్పారు అందరు నాయకులు. అవును కదా, పార్టీలకు అతీతంగా చెప్పారు. విషెస్ చెప్తూ ఆయన గొప్పతనం ఏంటనేది పార్టీలకు అతీతంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోవడం కాదు. సో అలాంటిది నువ్వు వీడియోస్ అవి ఎవరైనా మెసేజ్లు అవి ఉంటే చదువుకో, నీకు ఖాళీ ఎలాగో వస్తుందా? నీకు అంటే ఒక గుడ్ పొలిటీషియన్ గురించి, ఒక విలువలు కలిగిన నాయకుడి గురించి, వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకోవడం అని మీకు ఇష్టం ఉండదు. ఎలాగైనా కబ్జాలు, దౌర్జన్యాలు, లేడీస్ అంటే గౌరవం లేకుండా ఉండటం, ఇట్లాంటివి చేయడానికి మీరు నెంబర్ 1. అవే మీకు తెలుస్తాయి. సో ఒక విలువలు కలిగిన నాయకుడి గురించి తెలియదు కాబట్టి 2 రోజుల క్రితమే బాబు గారు పుట్టినరోజు అయింది. ఆ 2 రోజుల్లో ఆల్ పార్టీస్, అన్ని పార్టీలకు అతీతంగా ఆయన విశ్లేషించిన విధానం కానివ్వండి, ఆయన గొప్పతనం చెప్పిన విధానం కానివ్వండి, అన్ని టీవీల్లో వచ్చింది, అన్ని ఛానల్స్ లో వచ్చాయి, అన్ని యూట్యూబ్ ఛానల్స్ లోనూ జరిగింది. అందరూ విషెస్ పెట్టారు. ఇవన్నీ చూడండి, చూసి మాట్లాడండి. కానీ బాబు గారి గురించి మాట్లాడే స్థాయి ఉందా ఆయనకి? అసలు అర్హత కలిగిన వ్యక్తేనా అతను? ఆ స్థాయి ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటది. స్థాయి లేని వ్యక్తులకి సమాధానం బాబు గారి వరకు అవసరం లేదు, అలాంటి వాళ్ళని చాలు. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు.